హ్యూమన్ అంటే బాడీ ప్లస్ మైండ్ అండి. అంటే మనకి కంప్లీట్గా ఒక మనిషి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ముందు శరీరానికి యాజ్ వెల్ యాజ్ మనసును కూడా కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని మనం శరీరాన్ని ఒక్కదాన్ని పార్ట్ తీసుకొని దానికి సంబంధించిన ఏ డిజార్డర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అండ్ మైండ్ అనే దాన్ని మర్చిపోతున్నాం. ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్కి కనీసం 30-40 సెకండ్లు కనీసం 1 మినిట్ కన్నా కూడా వాళ్ళని కనీసం తీసుకుని చూసి వాళ్ళ యొక్క ఇంటర్నల్గా ఏం ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ అనేది వాళ్ళు ఫైండ్ చేసుకోలేక జస్ట్ లైక్ దట్ మెడిసిన్స్ రాసిస్తున్నారు. అండ్ కంప్లీట్ క్యూర్ కావాలి అంటే మెడిసిన్స్ అలా పైపైన శరీరం వరకే చూసి రాసిన మెడిసిన్స్ వాడిన మెడిసిన్స్ వల్ల మనకి కంట్రోల్ కాదు. మనకి పూర్తిగా ఏదైనా రోగం కావాలంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ద రూట్ కాజ్కి వెళ్ళాలి. రూట్ కాజ్ ఈజ్ నథింగ్ బట్ పారాసింపథెటిక్ డిప్రెషను. అంటే సింపథెటిక్ యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, స్ట్రెస్ వల్ల. వీటన్నిటికీ కంప్లీట్ క్యూర్ చేసుకోవాలి అంటే మనస్సును కూడా కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి. శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టము, డిప్రెషన్లో ఉన్న ఇమ్యూన్ సిస్టాన్ని యాక్టివేషన్, తక్కువలో ఉన్న ఇమ్యూన్ సిస్టాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎనర్జీ బ్లాక్స్ అనేవి మన శరీరంలో ఉన్న బ్లాకేజ్ అన్నిటినీ క్లియర్ చేసుకున్న తర్వాత మందులు వాడితే అవన్నీ రివర్స్ అవటమే కాదు, తగ్గిపోవటమే కాదు, రివర్స్ కూడా అవుతుంది. దాని మీద ఫోకస్ చేయడానికే హీలింగ్ సొల్యూషన్స్ ఉన్నాయండి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ డైట్ ఏ మోడిఫికేషన్స్ ఉన్నాయో అది ప్రొలాంగ్డ్గా డైట్ ఎలా వాడుకోవాలి అంటే ఈ డైట్ ఇచ్చిన తర్వాత అది 4 రోజులు వాడి ఆపేసే డైట్ కాకుండా కంటిన్యూ చేయగలిగే డైట్తో పాటు హీలింగ్ టెక్నీషియన్స్ అనేది మనము ఇందులో రెఫర్ చేస్తామండి. సో ప్లీజ్ కాంటాక్ట్.